అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా మీ వాడిగా చెప్తున్నాను. కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు. మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు. సోదరులైన కౌలు రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి. మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి అనుభవానికి సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటాను ఈ కవితా పంక్తులు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే, రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష. ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్ సీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చాం. సంస్కరణలో భాగంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారులు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్లతోటి 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు అనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశామధురమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1 కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో, గిరిపుత్రుల్లో, గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం, ఈ సుధీల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టిన వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్షుడు. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జయజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేకపోయారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాలు ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి
వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్, అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాలుగా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది. అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, లీగల్ లూమినరీ, ఎ హ్యూమనిస్ట్, a devout religious man with a respect for all religions and a great patriot. People of Andhra Pradesh and our NDA government is fortunate for having him as our beloved governor అధ్యక్ష. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటి అని. అలాగే 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief, and that is when leaders cannot solve the problems, the people will. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. It's no problem we cannot tackle, no challenge we cannot face, no opportunity we cannot seize. Jai Hind and Jai Bharat. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు ఇస్తారు.